బీఆర్ఎస్ కూడా మాట్లాడాక ఇద్దరికి మీరు చెప్దురుగా మీ వెర్షన్ ఏంటో. రైట్ విజయ్ గారు, సో ఇది బీజేపీ వెర్షన్ అయితే అసలు మీ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన, ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా టార్గెట్ చేస్తారు, 10 ఏళ్ళలో మీరు ఏం చేయలేకపోయారు, ఎన్ని చెప్పారని. సో ముఖ్యంగా నేను రేషన్ కార్డుల విషయం కాబట్టి 10 ఏళ్లలో మీరు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఏదో లెక్క దోచుకున్నారు, కానీ అసలు రేషన్ కార్డులు ఇవ్వాలని సోయి కూడా లేదు అని అన్నారు ముఖ్యమంత్రి. సో అక్కడ మొదలు పెడితే ఇక మిమ్మల్ని శాశ్వతంగా తెలంగాణలో అధికారం అనేది మర్చిపోండి అని మరొక సూచన చేశారు. ఏం చెప్తారు? రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొనే మిత్రులకు, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ముఖ్యమంత్రి గారి యొక్క భాష ప్రతిరోజు ఏ వేదికలో చూసుకున్నా, వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, లేకుంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా ఈ యొక్క భాష పట్ల కొంచెం ఆయన ఇంకా కొంత ట్రైన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకోవాలి. ఇక కొంచెం మేధావులు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఉన్నారు కదా, వారితో తీసుకోవాలి. ఎట్లా ఏ రకమైన భాష వాడాలి అని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారు తను కనీసం అవగాహన లేకుండా తను ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారంటే, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో పాలనలో ఒక్క రేషన్ కార్డు పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి సోయి లేదనేటువంటి మాట్లాడుతున్నటువంటి భాష ఎంత జుగుత్సాకరంగా ఉందంటే ఇది. నేను చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి క్లారిటీ ఇస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. 2016-17 సంవత్సరంలో 31,196 రేషన్ కార్డులు ఇచ్చింది. 17-18లో 19,113 ఇచ్చింది. 2018-19లో 1,67,601. ఇట్లా మొత్తం లెక్కలు చేసి 2021-22లో 3,11,000, మొత్తం టోటల్గా 6,47,479 రేషన్ కార్డులు 20,69,033 మందికి లబ్ధి చేకూర్చే విధంగా గత బీఆర్ఎస్ పాలనలో ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటాయి, పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఆ లెక్కలు తెలుసుకొని కనీసం అధికారులైనా రాజకీయం కోసం నువ్వు ఏది పడితే మాట్లాడితే, ప్రజలని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడితే దానికి అర్థం లేదని మాట్లాడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉంటారు, పోతారు. ఆ ముఖ్యమంత్రి స్థానం అనేది చాలా పదిలమైనటువంటి స్థానం, గౌరవప్రదమైనటువంటి స్థానం. ఆ స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఎంత హుందాగా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎన్ని వాస్తవాలు మాట్లాడాలి. ఇంకోటి, గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఈ పేదలకు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి విషయాల్లో ఎంత రిలాక్సేషన్ ఇచ్చారంటే, 2.5 ఎకరాలు ఉండేటువంటి దాన్ని 3.5 ఎకరాలకి, అదేవిధంగా అది మాగాని, అదేవిధంగా చెలికి ఏదైతుందో మెట్ట భూమి ఏదైతుందో 7.5 ఎకరాలకు 5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలకు పెంచామండి. గ్రామీణ ప్రాంతాల్లో 60,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి 1,50,000 రూపాయలు ఆదాయ పరిమితి విధించినాం. పట్టణ ప్రాంతాల్లో 75,000 రూపాయల ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళకి, ఆదాయం ఉన్న వాళ్ళకు 2,50,000 ఆదాయ పరిమితిని విధించి రేషన్ కార్డులు ఉదారంగా ఇచ్చినటువంటి నేపథ్యం గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నది. కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినారు. మరి ఈ నిన్న చాలా విషయాలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టులు, కాళేశ్వరం, తుంగతుర్తికి కాళేశ్వరం ద్వారా నీరు రాలేదు, దేవాదుల ద్వారా నీరు రాలేదు అని చెప్పేసి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ కట్టి 70 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు అవుతా ఉంది. ఎందుకు తుంగతుర్తికి, నల్గొండ జిల్లాకి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు తీసుకురాలేదు? మరి 6 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నుంచి సింప్లిఫైడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తున్నాయి తప్ప మీరు చేసింది ఏముంది 10 ఏళ్లలో అనేది. అంటే ఆయన నేరుగా అడిగిన క్వశ్చన్ అయితే, కానీ ప్రాజెక్టులోకి వెళ్తే అది పెద్ద సబ్జెక్ట్. మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతారు. 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీళ్ల ద్వారానే కదా ఆ ప్రాంతంలో భూములు సస్యశ్యామలమై తుంగతుర్తి రైతాంగం ఈరోజు సంతోషంగా పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కదా. మరి వీరు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎక్కడొచ్చాయి? మరి ఇప్పుడు 20 మాసాలు అవుతుందండి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎందుకు తీసుకొస్తారు? ఇంకొకటి, మీరు మాట్లాడే 2024 నుంచి 2034 వరకు అనేటువంటి ఒక అదే సెంటిమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ స్థానం నుంచే, నల్లగొండ కేంద్రం నుంచే వారికి ఒక కౌంటర్ ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం తప్ప ముఖ్యమంత్రి అదే వేదికలో అదే నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకత్వం ఏదైతుందో, సరే ఎవరైనా కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ జిల్లా నాయకత్వము పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి ఈ జిల్లా నుంచే నేను కౌంటర్ వేసి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను. వారికి ఆ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు 10 ఏళ్ళు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను అనేటువంటి బాధన ఆయన బలంగా వినిపిస్తా ఉన్నారు. ఎందుకు వేస్తారండి మీకు ఓట్లు? ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ రకమైనటువంటి హామీలు నెరవేర్చారని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి
15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 12,000 ఇస్తామని ఎగ్గరొట్టిందానికి మీకు రైతులు ఓట్లు వేయాలా, లేదా యువకులకు నిరుద్యోగులకు ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ వేసి ఈరోజు మీరు మోసం చేసేదానికి మీకు నిరుద్యోగులు ఓట్లు వేయాలా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసేదానికి నిరుద్యోగులు ఓట్లు వేయాలా, మహిళా సోదరి మనులకు 2,500 రూపాయలు మహాలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వారిని మోసం చేసేదానికి మహిళలు ఓట్లు వేయాల, మీకు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పేసి వారికి మోసం చేసేదానికి మీకు వృద్ధులు వికలాంగులు ఓట్లు వేయాలా, మీకు ఏ వర్గాలు ఓట్లు వేయాలి, మీకు ఏ వర్గాలు ఓట్లు వేస్తే మీకు అధికారంలోకి వస్తారు, మీరు ఏ వర్గాలు మీకు మిమ్మల్ని ఆదరించాలని అడుగుతా ఉన్నాయి వాళ్ళ మేము. రైతాంగం వేయాలా, యువకులు వేయాలా, నిరుద్యోగులు వేయాలా, ఎవరేయాలి? ఇంకొకటి ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు 2 చేతులు దండం వేసి మాట్లాడుతున్నా, మీరు ఇచ్చింది పట్టున ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు 60,000 అని చెప్పారు. లేదండి 5,000 ముఖ్యమంత్రి స్టేట్మెంట్ 60,000 అని చెప్పాడు ఆయన. లేదు వారు ఇచ్చింది 5,000 చిల్లర ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. ఏది ఏడాదిన్నర లోపలి. నేను లెక్కలతో సహా చెప్తాను శిరీష్ గారు, దయచేసి నిరుద్యోగుల గురించి ఒకటే మాట మాట్లాడతా దయచేసి మీరు పర్మిట్ చేస్తే. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పాలనలో ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది 2,32,308 ఉద్యోగాలకు. అదేవిధంగా నోటిఫికేషన్లు జారీ చేసింది 2,02,735 ఉద్యోగాలకు. భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలకు. వివిధ దశల్లో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా రిజల్ట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు 42,652 ఉద్యోగాలకు. మరి మీరు ఎక్కడ వేశారని ఉద్యోగాలు మీరు ఎక్కడ నింపారు? మీరు 60,000 ఉద్యోగాలు నింపారు. మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అవి. ఈయన చిన్న బ్రేక్ తీసుకుంటా, మొత్తం ఆయుధాలన్నీ పట్టుకుని వచ్చాడు ఆయన. సో చరణ్ ఒక బ్రేక్ తీసుకుంటా, మీ దగ్గరికి వచ్చే ముందు ఒకటేమో మరి మాధవి గారేమో ప్రగల్భాలు అన్నారు, రెండోది